హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి అమీర్పేటలో ఉన్న టీఆర్ కంప్యూటర్స్ దగ్గరికి వచ్చాము. అసలు ఏంటి టీఆర్ కంప్యూటర్స్ ఏంటి అసలు? అంటే వీళ్ళ దగ్గర ఏ ఏ ప్రైజ్ నుంచి ఏ ప్రైజెస్ వరకు ఉన్నాయి? అసలు టీఆర్ కంప్యూటర్స్లోనే మనం ఎందుకు ల్యాప్టాప్స్ అనేది పర్చేస్ చేయాలనేది సార్ని అడిగి తెలుసుకున్నాం. నమస్తే సార్. ఎందుకు అసలు టీఆర్ కంప్యూటర్స్ అని ఏంటి అసలు? టీఆర్ కంప్యూటర్స్ అండి మా అబ్బాయి పేరు పెట్టుకున్నామండి. తారక రామ్ చంద్ అండి మా అబ్బాయి, అందుకని అది పేరు ఏ పెట్టుకున్నాం. పేరు అన్నారు? తారక రామ్ చంద్. ఓకే, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మీరు. తారక రామ్ చంద్ పేరు పెట్టుకున్నాం. అదే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాం. అదే ఓకే. 27 years నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాం. 27 years చేస్తాం. ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ అన్ని చేస్తాం. ఒక ఆన్లైన్ వచ్చి ఒక 3-4 months నుంచి యూట్యూబ్ పెడతాం. ఓకే, యూట్యూబ్ అంటే ఇప్పుడు ఆన్లైన్, మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉందా? ఆన్లైన్ డెలివరీ, ఆఫ్లైన్ డెలివరీ రెండు ఉన్నాయండి. ఆఫ్లైన్ డెలివరీ ఎక్కువ ఉంటాయి. మాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ అంటే మాకు వాకింగ్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. ఓకే, దానివల్ల అని మేము యూట్యూబ్ కొంచెం ట్రై చేద్దామని చేస్తాం. ఓకే, సక్సెస్ అయ్యాం. ఓకే, ఇప్పుడు ఆన్లైన్ ఉందంటున్నారు అంటే క్యాష్ ఆన్ డెలివరీ ప్రజెంట్ అయితే మేము అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినది మేము పంపిస్తామండి. తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ తర్వాత చూస్తామండి. ఇదైతే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో చూసుకుంటే చాలా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి. సో పర్టికులర్ గా మీ దగ్గరికి వచ్చి ఎందుకు కొనాలి కస్టమర్స్ అని? మా దగ్గర అంటే లోయర్ అండి, అంటే బాగా తక్కువ బడ్జెట్ లో కావాలి అంటే నా దగ్గరికి వస్తే 100% వర్కింగ్ పర్ఫెక్ట్ ఇస్తానండి. వారంటీ కూడా 6 months వారంటీ ఇస్తాను. బిఫోర్ అయితే ఒక ఆఫర్ పెట్టాం, 2500 rupees ఆఫర్ ల్యాప్టాప్ పెట్టాం. ఓకే, 243 numbers క్లోజ్ అయింది. అంటే August 15th కి క్లోజ్ అయిపోయింది. అది అలా డెలివరీస్ వెళ్ళిపోయింది. 2-3 వీడియోస్ కూడా పెడతామండి. ఆ వీడియోస్ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు ఇంకా స్టిల్ ఉందా సార్ ఆఫర్? మంత్లీ ఒక ఆఫర్ పెడతామండి, అంతే. మంత్లీ ఒకసారి పెడతాం, అదంతా క్లోజ్ చేస్తాం. 10 days బిఫోర్ పెట్టి క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు అసలు మీ దగ్గర ఉన్న ఏమేంటి అనేది ఒకసారి మా వ్యూవర్స్ అనేది ఒకసారి చెప్పండి. ఓకే, మా దగ్గర P4 నుంచి బేసిక్ 386. P4 అంటే ఏంటి సార్? P4 బేసిక్ మన కంప్యూటర్స్ లో 286, 8086, 286, 386, 486, 586, Pentium ఇవన్నీ ఈ సిరీస్ స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు వచ్చేటప్పటికి కోటిడియో, Pentium తర్వాత i3, i5, i7 అనేది 3 సిరీస్ స్టార్ట్ అయ్యాయి. ఈ i3, i5 ఫస్ట్, సెకండ్, ఇప్పుడు 4th generation వరకు నడుస్తుంది. ఆ జనరేషన్స్ మా దగ్గర 386 కూడా ఇస్తారు. నాది 386, నేను ఎప్పటి నుంచి 286 నుంచి ఉన్నాను, నాకు ఐడియా ఉంది. అదే అందుకని నేను ఏదైనా ఇవ్వగలను. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ i7, i9 వర్షన్ కూడా నడుస్తుంది. సో ఇప్పుడు మీరు ఇంకా పాత వర్షన్స్ అంటే ఇప్పుడు కంపెనీస్ వాళ్ళకి ఇప్పుడు మిషనరీ కావాలి అంటే పెద్ద ప్రింటింగ్ మిషన్స్ ఉంది, కెమికల్ మిషన్స్ ఉన్నాయి. అవి కావాలి 386, 286 మిషన్స్ కావాలి వాళ్ళకి. XP ఈ సిస్టమ్ అవి కూడా నా దగ్గర అవైలబుల్ దొరుకుతాయి. ఆ బేసిక్ ఇప్పుడు రన్నింగ్ ఉన్న వాళ్ళకి పనికి అది పనికి వస్తాయి. అంటే లోయర్ ఎండ్ నుంచి హై ఎండ్ ఎనీ ఎవరికైనా సరే ఇవ్వగలం. ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన వాళ్ళకి ఇది తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 286 నాకు XP పని చేయాలంటే వాళ్ళు చెప్పలేరు. మేమైతే 2 XP సిస్టమ్ ఇవ్వగలం, ఇప్పుడు Windows 11 ఉన్న సిస్టమ్ ఇవ్వగలం, రెండు ఏదైనా ఇవ్వగలం. ఓకే, ఇప్పుడు మీరు లోయర్ ఎండ్ నుంచి హైర్ ఎండ్ వరకు ఉన్నాయని మీ దగ్గర ఉన్నాయంటున్నారు. సో వారంటీ సంగతి ఏంటంటే మా దగ్గర కొన్నటికి మినిమం బిఫోర్ నుంచి మేము 27 years నుంచి ఈ పేరు మీద రన్ చేస్తున్నాం. ఇది అప్పటి నుంచి మాకు 6 months వారంటీ అయితే కంటిన్యూ చేస్తాం. ఇవాళ కొత్తగా పెట్టింది ఏం కాదు. 6 months వారంటీ అయితే కంపల్సరీ 100% అన్నిటికీ ఇస్తున్నామండి. 6 months వారంటీ అంటే దేనికంటే దాంట్లో హార్డ్ డిస్క్, ర్యామ్, మదర్ బోర్డు, CPU, మానిటర్ అన్నిటికి కల్పిస్తాం. అన్ని కీబోర్డు, మౌస్ తో కూడా ఇస్తాం వారంటీ. ఈ రిఫర్బిష్డ్ అయితే కానీ సెకండ్ హ్యాండ్ అయినా కానీ 6 months అండి. కొత్తవి కూడా చేస్తాం. మేము కొత్తవి కూడా బల్క్ చేస్తాము. కంపెనీస్, MNCలు అన్నిటి చేస్తాం. వాళ్ళకు అది 1 year వారంటీ, 2 years వారంటీ, 3 years వారంటీ, 5 years వారంటీ కూడా మెన్షన్ చేసి వస్తాయి. ఓకే సార్, అసలు మీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఒకసారి మా వ్యూవర్స్ అనేది చూపించండి. ఓకే, మా దగ్గర ఏంటంటే మినిమం ఈ టేబుల్ మీద చిన్న వెనక టీవీ బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఈ CPUs అన్ని డిఫరెంట్ ఓన్లీ 5 models పెట్టాను. దాదాపు 20 models ఉన్నాయి. ఈ మోడల్స్ లో కోటిడియో ఒకటి, i3, i5, i7, i9 వరకు నా దగ్గర ఈ టినీ CPUలు ఉన్నాయండి. ఈ అయితే అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ అయింది. ఒక్కొక్కసారి తర్వాత వీడియోలో ఈ ఒక్కొక్కటి సపరేట్ బిఫోర్ కూడా చెప్పాను. నెక్స్ట్ నుంచి వీడియోలో కూడా చెప్తాను.
ఈ నెక్స్ట్ ఇదేమో మినీ సిపియు అండి, ఇదేమో ఎస్ఎఫ్ అండి, ఇది ఎస్ఎఫ్ సిపియు. డెల్, లెనోవో, హెచ్పి, డెల్ అండి. ఈ 3 మోడల్స్ లో i5, i7, i9 అయితే అన్ని ఆ మోడల్స్ అన్ని దొరుకుతాయండి మీ దగ్గర. ఈ మోడల్స్ లో మీకు ఈ డెస్క్టాప్స్ వరకు ఇది అండి. అసెంబుల్ దొరుకుతాయండి, అసెంబుల్ చీప్ అండ్ బెస్ట్ లో దొరుకుతాయి. అసెంబుల్ కూడా P4 నుంచి 4 డియో అన్ని మోడల్స్ ఇప్పుడు వచ్చే i9 14th జనరేషన్ వరకు మీకు దొరుకుతాయండి. కొత్త పాత ఏం కావాలి, మీకు ఏది కావాలంటే మేము అది ఇవ్వగలమండి. ఇది మాకు ఈ డెస్క్టాప్స్ లో ఇది ఈ ఐటమ్ అండి. మాకు మోడల్ తర్వాత చెప్తాను. ల్యాప్టాప్స్ కి వెళ్దామండి. ఇదేంటి సార్ ఇంత బుడ్డగా ఉంది ఇది? నిన్న ఇది కస్టమర్ దగ్గర నేను కొన్నానండి. ఇది ఇంట్రెస్ట్ కొన్నాను, ఎందుకంటే ఈ ల్యాప్టాప్ ఒకప్పుడు నేను ఒక 18 years బిఫోర్ ఒక ల్యాప్టాప్ కొన్నా. ఆ ల్యాప్టాప్ ఇది బాగుందని కొన్నాం. ఇది ఇట్లా ఉండదు ట్యాబ్. ఇప్పుడు ఇదే ప్రొసీజర్ లో కొత్త ల్యాప్టాప్స్ వచ్చినాయండి. 360 degrees వచ్చినాయి ఈ ల్యాప్టాప్స్. ఈ మోడల్ ఉంది. ఈ మోడల్ ఇది ఓల్డ్ మోడల్ కానీ ఇది చీప్ అండ్ బెస్ట్ లో వస్తుంది. నెక్స్ట్ ఇది కోటుడే అండి. కోటుడే ల్యాప్టాప్. ఈ ల్యాప్టాప్ నేను 2500 రూపీస్ సేల్ చేసింది. ఈ ల్యాప్టాప్లు ఇచ్చాను, ఈ లేటెస్ట్ ల్యాప్టాప్స్ కూడా ఇచ్చాను, కొన్ని ల్యాప్టాప్స్. ఈ నెక్స్ట్ ఇది i3 అండి. ఇది కూడా i3. ఇదే మోడల్స్ 4440S అండి. 4440S మోడల్. సో దేనికి పర్పస్ వాడతారు ఇవి? ఇది కోడింగ్ పర్పస్ వాడొచ్చండి. ఇది కోడింగ్ పర్పస్ వాడలేరండి ఇలా 2 ల్యాప్టాప్స్. అంటే 2 కోడింగ్ అంటే మరి దేనికి యూజ్ చేస్తారు? నార్మల్ జనరల్ బ్రౌజింగ్ పర్పస్ వాడొచ్చండి. బ్రౌజింగ్ వాడతారు. మిగతా దానికి నార్మల్ గా యూట్యూబ్ నార్మల్ గా డౌన్లోడ్ చేయడానికి కూడా పనికిరావు. ఓకే, అంటే బ్రౌజింగ్ యూజ్ అవుతాయి. ఆల్రెడీ బిఫోర్ 2500 లో చెప్పాం బ్రౌజింగ్ కి పనికిరాదు అని. ఓకే, అంటే చిన్నపిల్లలకు కానీ ఏదైనా చిన్నపిల్లలు కూడా వాడలేదండి. ఇప్పుడు ఏదైనా పెద్దవాళ్ళు ఏదైనా ఉండి ఆ వీడియోస్ చూసుకోవడానికి పనికి వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా డెల్ హోస్టో ల్యాప్టాప్ అండి. ఇది కూడా మేము 6500 రూపీస్ సేల్ చేసామండి. ఇది ఈ ల్యాప్టాప్. నెక్స్ట్ దీంట్లో i3 6th జనరేషన్ 9500 రూపీస్ బిఫోర్ సేల్ చేస్తామండి. ఈ ల్యాప్టాప్ అండి. ఈ AMD A8 ఇది కూడా 9000 రూపీస్ సేల్ చేస్తాం మేము. ఇదే మోడల్స్ AMD A8 అంటే Ryzen. అంటే AMD 8 అంటే ఇంటెల్ తో పాటు సేమ్ ఆల్టర్నేటివ్ కంపెనీ. మన ఇండియాలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని US లో వాడతారు అది. ఇప్పుడైతే కంపారిటివ్ గా హీటింగ్ సెక్షన్ కొంచెం అప్గ్రేడ్ చేసి AMD 8 అంటే బేసికల్ మన దగ్గర ఉండేది ఇంటెల్ వాడతామండి. ఎక్కువ వాడతాం. ఇంటెల్ రైజాన్ అని వచ్చింది. ఆ 2 కంపారిటివ్ లో మార్కెట్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే దేని ఎవరెవరు వాడొచ్చండి దీనికి? ఇది ఎక్కువ మల్టీమీడియా వాళ్ళు వాడతారండి. ఎక్కువ మల్టీమీడియా వాళ్ళు దీంట్లో ఆన్ బోర్డ్ ప్రాసెసర్, దాంట్లో ప్రాసెసర్ లోనే ఇన్బుల్ట్ గ్రాఫిక్ ఉంటుంది. అందుకని దీని అందుకని AMD Ryzen ఎక్కువ మంది వాడరండి, తక్కువ మంది వాడతారు. స్పీడ్ కావాలి, గ్రాఫిక్స్ కావాలన్న వాళ్ళు వాడతారు. అవి మందిలో ఇప్పుడైతే అందరూ వాడుతున్నారండి. ఇప్పుడు డెల్ i3 6th జనరేషన్ అండి. ఈ i3 6th జనరేషన్ ఇది 15 ఇంచ్ అండి. కీబోర్డ్ ఉంటుందండి. కీబోర్డ్ అయితే ఇది కీబోర్డ్ ఉంది. దీన్ని దేనికి వాడతారంటే చార్టెడ్ అకౌంట్స్ వాళ్ళు వాడతారు. ఎక్కువ క్యాల్కులేటర్ ఉంటుంది పక్కన. క్యాల్కులేటర్ కావాలని వాళ్ళకు, మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళకి, నేను బ్యాంకింగ్ వాళ్ళకి ఎక్కువ వాడతారు. ఇది కూడా అదే టైప్ లో ఉందండి. ఇది కూడా 4th జనరేషన్ అండి. i5 4th జనరేషన్. ఇది ఎంత పడుతుంది సార్? ఇది 10,000 అండి. 10,000. ఓకే, ఇది కమర్షియల్ సిరీస్ అండి. ఇది కమర్షియల్ సిరీస్ L430. ఈ సిరీస్ i5 3rd జనరేషన్. మనకి హార్డ్ డిస్క్ వేస్తాం, లేకపోతే SSDs ఇచ్చేస్తాం. ఇది అయితే మనం 9000 రూపీస్ సేల్ చేస్తున్నామండి. ఇది 6th జనరేషన్ అండి. ఇది 6th జనరేషన్ L460. ఈ ల్యాప్టాప్ అయితే మీకు మేమైతే 11,500 రూపీస్ సేల్ చేస్తాం. బయట మార్కెట్ లో 16,000 ఉంది మార్కెట్ అండి. అంటే 11,000 అంటున్నారు. ఓకే, దీంట్లో ఏంటి కాన్ఫిగరేషన్ చెప్పండి ఒకసారి మా వ్యూవర్స్ కి. i5 6th జనరేషన్ 8GB RAM 250 SSD. ఓకే, ఈ ల్యాప్టాప్ అయితే ఇది మీకు 11,500 రూపీస్. అన్ని అండి కంపెనీలో వాడొచ్చు. బిఫోర్ అంటే వాడేవని చెప్పుకుంటూ వచ్చాం. ఇదైతే కంపెనీస్ అన్ని ఆల్ పర్పస్ వాడుకోవచ్చు అండి. అన్ని విండోస్ లోడెడ్ వస్తాయి. విండోస్ లోడ్ చేసినా కానీ మీకు జెన్యూన్ OS వస్తుంది. అది
విండోస్ ఒకటే 10,000 ఉంటుంది. బ్రాండెడ్ అన్నిట్లో విండోస్ సపరేట్ వచ్చే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు విండోస్ 10 ఉంటుందా విండోస్ 10 ఉంటుంది ఒరిజినల్. అంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు, 11 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఒరిజినల్ వచ్చేస్తుంది. ఓకే, అంటే మీరు అప్డేట్ చేసేస్తారు లేకపోతే ఏంటి విండోస్ 11 కి? విండోస్ 11 మేము అప్గ్రేడ్ చేయమండి. విండోస్ 10 చేస్తాం, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి, దాని ర్యామ్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో రియల్ ల్యాప్టాప్స్ ఇది i5 10th జనరేషన్ అండి, టచ్ ల్యాప్టాప్ అండి. ఇది 20,000 రూపీస్ అండి. ఇది కాన్ఫిగరేషన్ ఏంటి సార్? ఇది i5 10th 8GB ర్యామ్ 250 SSD. ఇదైతే 20,000 రూపీస్ అండి. ఇది యాసర్ ల్యాప్టాప్ i5 10th జనరేషన్ 8GB ర్యామ్ 250 SSD విత్ 14.10. ఇది హైరెండ్, ఈ రెండు హైరెండ్ ల్యాప్టాప్స్ అండి. ఇదైతే 21,000 సేల్ చేస్తామండి. యూట్యూబ్ నుంచి వచ్చే వాళ్ళకి 19,500 ఇచ్చామండి అంతకుముందు బిఫోర్. ఇంకో మోడల్ ఉందండి ఇదే సిరీస్ లో. ఈ మోడల్ i5 8th జనరేషన్ 8GB ర్యామ్ 250 SSD. ఇదైతే మీకు 17,000 రూపీస్ కి సేల్ చేస్తామండి. ఇక్కడ మానిటర్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి సార్. మానిటర్స్ ఉన్నాయి సార్. ఇదేంటి సార్? 22 ఇంచ్ అండి. ఓకే, అంటే అడ్జస్టబుల్ హైట్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ అండి. ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఈ హైడ్రాలిక్ ఇది అడ్జస్ట్మెంట్ ఎట్లా ఉంటుందంటే మనం మనకి ఏ సైజ్ కావాలి హైట్ ని బట్టి, చైర్ హైట్ మనం మనిషి హైట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే ఒకసారి సరిపోతుందండి. ఇది ఎవరు వాడతారు? ఇది గ్రాఫిక్స్ వాళ్ళు ఎక్కువ వాడతారు, నార్మల్ వాళ్ళు వాడతారు, అందరూ వాడతారు. ఇప్పుడు 19 ఇంచ్ అనేది వాడలేదండి. 22 మినిమం 22 అయిపోయి 24, 27, 32. ఇది 22 సార్? 22 అండి. ఇది మన చీప్ అండ్ బెస్ట్ లో ఇది క్వాంటిటీ, బల్క్ క్వాంటిటీ ఉందండి. మన దగ్గర ఒక 500 ml ఉన్నాయండి. ఇది కూడా అదేనండి. నెక్స్ట్ ఇది డెల్ అండి. డెల్ ఇది కూడా హైడ్రాలిక్ అండి. డెల్ హైడ్రాలిక్ ఇది కూడా 22 ఇంచ్ అండి. ఇదైతే మేము 3,000 రూపీస్ సేల్ చేస్తామండి. ఇది 19 ఇంచ్ అండి. డెల్ మోనిటర్ 19 ఇంచ్ అండి. ఓకే, అంటే ఇప్పుడు అన్నిటికి ల్యాప్టాప్స్ తో పాటు అన్నిటికి 6 months వారంటీ ఉందా? ఆల్ 6 months వారంటీ అండి. మేము ఆఫర్ పెట్టిన దాని వల్ల 6 months వారంటీ ఇవ్వను. అది వారంటీ అంటే ఏ విధంగా వారంటీ ఇస్తారు మీరు? మేము బర్నింగ్, ఫిజికల్ డ్యామేజ్ ఇంకేదైనా సరే స్క్రీన్ డ్యామేజ్ అయినా కానీ మేము వారంటీ ఇవ్వమండి. నార్మల్ అన్నిటికీ వారంటీ మెన్షన్ చేసి ఇచ్చేస్తాం. మా బిల్లకు మెన్షన్ చేసి. వారంటీ అంటే బర్నింగ్ అంటున్నారు, ఇంకే వారంటీ ఏముంటుంది సార్? అంటే వారంటీ బోర్డు మదర్ బోర్డు వారంటీ వస్తాయి. అయ్యా బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ అంటే మనం పగల కొట్టుకుంటే వస్తుంది, లేకపోతే ఏమి రావు. బర్నింగ్ అంటే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయితే గానీ వస్తాయి. ఇవన్నీ నార్మల్ గా అవి అయితేనే ఇస్తాం. అవి కూడా మేము కొన్ని అయితే షార్ట్ చేసుకోవచ్చు, కొన్ని మీకు చెక్ చేసారు. కొంతమంది బర్నింగ్ అయిందన్నా కానీ ఇచ్చాం ల్యాప్టాప్. అంటే ఇప్పుడు మీ దగ్గర అన్ని ముందు చెక్ చేసుకుని ఇస్తారు మీరు? మేము 100% చెకింగ్ ఉంటేనే ఇస్తామండి, లేకపోతే ఏమో. అట్లా పంపించేసాం అనుకో మాకు ఇబ్బంది. మళ్ళీ మేము ఆ కస్టమర్ని 4-5 సార్లు తిప్పడం అవుతుంది. మాకు బిజీ ఉంటుంది, మేము చేయలేము అట్లా. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ లేదంటున్నారు. సో ఇప్పుడు ఏ విధంగా మిమ్మల్ని ట్రస్ట్ చేసి మీకు ముందు అమౌంట్ వేయాలి? అయితే క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే ముందు మీకు అమౌంట్ వేయాలి. సో ఏ నమ్మకంతో మీకు ముందు అమౌంట్ ఫోన్ పే అనేది చేయాలి? ఫోన్ పే కానీ గూగుల్ పే? అదే కొంతమంది సబ్స్క్రైబర్స్ 2,500 రూపాయలు 2,500 అది ఆఫర్ పెడితే అదే అడిగారు. ఇవాళ మేము 2,243 నెంబర్స్ ఆల్రెడీ వేసారు. మేము డెలివరీస్ అయిపోయినాయి, 1 or 2 మిగిలినాయి. అది ఆల్రెడీ కూడా మీకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మాకు ఈ అవుట్లెట్ అనేది యూట్యూబ్ నుంచి అవుట్లెటే కాదు, మేము రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. నాకు అందరూ కస్టమర్స్ అంటే బిఫోర్ 27 years నుంచి కస్టమర్స్ కూడా ఉన్నారు. అవి అట్లా నడుస్తూ ఉంది. మమ్మల్ని ఏదైనా చెక్ చేసుకుంటే మేము ఏదైనా మీకు నెంబర్ ఇస్తే, ఎవరైనా కస్టమర్ నెంబర్ ఇస్తాం, మీకు కాల్ చేసి మాట్లాడుకొని చేసుకోవచ్చు. మీకు కాన్ఫిడెన్స్ కావాలంటే ఒకసారి వస్తువు లేదా వచ్చి స్టోర్కి విజిట్ చేసి చెక్ చేసుకొని తీసుకోండి. మేము లేనిదైతే చెప్పట్లేదు, ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ ఉందో అదే చెప్తాం. అందుకే క్యాటలాగ్ కూడా పెట్టట్లేదు మేము. మాకు వాళ్ళ 10 వెళ్ళిపోయినాయి అనుకోండి, లేకపోతే 20 వెళ్ళిపోయినాయి అనుకోండి, లేకపోతే ఆ 20 అయిపోయినాయి అనుకో మీ దగ్గర, అది ఇక్కడ దాకా వస్తే మీకు ఛార్జెస్ వేస్ట్, మీకు టైం వేస్ట్. అందుకని మేము అందుకే క్యాటలాగ్ పెట్టట్లేదు మేము. ఓకే సార్, ఇప్పుడు ఈ మోడల్స్ అదేంటి సార్? మిగిలినతో పోతే కూడా డిఫరెంట్ ఉంది. ఆల్ ఇన్ వన్ అండి. ఇది ఆల్ ఇన్ వన్ అండి. ఈ ఆల్ ఇన్ వన్స్ అండి. ఓకే, దేని పర్పస్ వాడతారు? ఇది టేబుల్ మీద కేబుల్స్ ఏం లేకుండా ఉండడానికి వాడతారండి. ఓకే, టేబుల్స్ మీద కేబుల్స్ అంటే కొంతమంది హైర్ అఫీషియల్స్ ఉంటారు. హైర్ అఫీషియల్స్ ఏం చెప్తారంటే మీకు నాకు కేబుల్స్ ఏమి ఉండకూడదు అంటారు. ఆ కేబుల్స్ ఏమి ఉండకూడదు అంటే అప్పుడు ఏం చేస్తారు, ఆల్ ఇన్ వన్ పీసీ వాడతారు. CPU మానిటర్ కలిపి వస్తుంది.
ఓన్లీ పవర్ కేబుల్ వస్తుంది, ఓన్లీ కీబోర్డ్ మౌసే అక్కడ యాడ్ చేసుకొని పెట్టుకోవడమే. సో మరి ఆలిన సిపియు ప్లస్ మోటార్ రెండో ఒకటి అంటున్నారు. సో ఏమైనా ప్రాబ్లమ్స్ మరి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఓకే ఒకప్పుడు బిఫోర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఏదైనా సరే. ఓకే ఇప్పుడు రిపేర్ ఇప్పుడు ఆల్రెడీ 100% అందరూ మంచిగానే అమ్ముతున్నారు, కానీ ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంది. అది చూసుకొని కొనుక్కుంటే బెటరే. ఇది ఆల్ ఇన్ వన్ లో ప్రాబ్లమ్స్ ఏంటంటే దాంట్లో మనం ఒకసారి విండోస్ 10 విండోస్ 11 అన్ని హై రండ్ ఉన్నాయి. 9 i3 i5 అయిన దాకా హై రైఫల్స్ ఇప్పుడు లేటెస్ట్ అయితే 14th 13th 12th 11th 10th కొంటున్నారు. ఈ 10th 9th వరకు అయితే 2nd 3rd 4th 5th 6th 7th 8th 9th వరకే సెకండ్స్ ఉన్నాయండి మా దగ్గర. ఓకే మీకు ఆల్రెడీ ఆ జనరేషన్స్ లో కావాలంటే కొంచెం తక్కువ బడ్జెట్ లో వస్తాయండి. అంటే మీకు ఏ బడ్జెట్ నుంచి స్టార్టింగ్ ఉన్నా ఏ బడ్జెట్ వరకు మీరు ప్రొవైడ్ చేయగలరు కస్టమర్స్ కి? ఆల్ ఇన్ వన్ లా లేకపోతే ఇంకేమన్నా? మొత్తం ఆల్ మేము 1200 నుంచి స్టార్ట్ చేస్తాం. డెస్క్టాప్ అయితే 200 రూపీస్ 1200 1200. ఓకే 200 రూపీస్ అంటే 300 రూపీస్ స్క్రాప్ అవుతుంది. అదే డౌట్ మీరు 200 Scrap అందుకే అవ్వట్లేదు. డౌట్ వచ్చి అడిగాను. మేము స్క్రాప్ అమ్మట్లేదు. 1200 నుంచి వర్కింగ్ P4 సిస్టమ్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ సిస్టమ్ నా దగ్గర అయితే 50,000 వరకు ఉన్నాయండి. ఓకే గేమింగ్ సిస్టమ్స్ అయితే మినిమం 3 lakhs వరకు సిస్టమ్స్ నా దగ్గర ఉన్నాయండి. సో అంటే గేమింగ్ కూడా 1200 నుంచి 3 lakhs వరకు మీరు ప్రొవైడ్ చేయగలరు. అవునండి. నేను డిఫరెంట్ చెప్తాను. గేమింగ్ అయితే మా దగ్గర 15,000 నుంచి 3 lakhs వరకు ఇవ్వగలను. కొరియర్ సర్వీస్ ఎలా సార్ మరి? కొరియర్ సర్వీసెస్ ఇమీడియట్ వస్తుందండి. ఇమీడియట్ మీకు మార్నింగ్ ఈవినింగ్ 5 లోపు వేసిన వాళ్ళకి అదే రోజు డెలివరీ వస్తుంది. 5 తర్వాత అమౌంట్ వేసిన వాళ్ళకి నెక్స్ట్ డే డెలివరీ వస్తుంది మాది. ఓకే సార్. అంటే ఇప్పుడు ఫైనల్ గా మా వ్యూవర్స్ కి మీరు ఏం చెప్పుకుంటున్నారో ఒకసారి చెప్పండి. ఏం చెప్పేదేం లేదు. మా దగ్గర ఏదైనా సరే జెన్యున్ గా ఉన్న ప్రోడక్టే అమ్ముతాం, క్యాటలాగ్ లో పెట్టాం. మేము పెట్టిన వీడియోని ఆ వీడియోకి మేము రిప్లై ఇస్తామండి. మిగతాది అది ఇది కామెంట్లు అయితే ఏం పెట్టినా మాకే 100% గుడ్ క్వాలిటీ ఉన్న మిషన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్ కానీ ఏదైనా సరే ల్యాప్టాప్ ఆల్ ఇన్ వన్లు కానీ మీకు ఏది కావాలి మా దగ్గర ఉన్నదే మీకు పెడతాం. వీడియో లేనిది ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మా స్టోరీకి వచ్చి. ఓకే మీకు 100% గ్యారెంటీ 6 months వారంటీతో బర్నింగ్ ఫిజికల్ డ్యామేజ్ వారంటీ ఉన్నాయి. దానికి మాత్రం వారంటీ, మిగతా అన్నిటికి వారంటీ ఇస్తాం. 6 months అన్ని ఐటమ్స్ 6 months. కొత్తగా అయితే 3 years ఉంది, 1 year ఉంది, 2 years ఉన్నాయి. డిఫరెంట్ అన్ని మీకు ఏదైనా సరే మీకు ల్యాప్టాప్ డెస్క్టాప్ ఆల్ ఇన్ వన్, నెక్స్ట్ మన మల్టీమీడియా సిస్టమ్స్ హై రండ్ సిస్టమ్స్ కూడా మీకు అన్నీ కూడా తక్కువ ప్రైస్లో బిఫోర్ మార్కెట్ కన్నా హై రండ్ అయితే 10,000 తగ్గుతుందండి. లోయర్ ఎండ్ అయితే మినిమం 500 అయినా తగ్గిద్దండి. 1200 కూడా తగ్గిద్దండి. బయట అయితే మీకు ఏదైనా సరే ప్రైస్ బయట కంపేర్ చేసుకుని నా దగ్గర కొనుక్కోవచ్చండి. ఓకే సార్. ఇప్పుడు ఈ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా మరి? ఎందుకంటే మా వీడియో చూసి వ్యూవర్షిప్ కూడా వస్తారు మీకు. సో వాళ్ళకి ఖచ్చితంగా మీరు అంతగానో డిస్కౌంట్ అనేది ఇవ్వాలి మరి. డిస్కౌంట్ ఇవ్వడం అంటే డిస్కౌంట్ అనేది డిపెండెంట్ డిస్కౌంట్. ఒక్కొక్క మోడల్కి ఒక 500 ఇస్తాను, లేకపోతే 200 ఇస్తాను, లేకపోతే 1000 ఇస్తాను, లేకపోతే 5000 ఇస్తాను. డిఫరెంట్ నేను దానికి మెన్షన్ చేయట్లేదు. మేము ఇక్కడ తీసుకురావడానికి మేము మెన్షన్ చేయట్లేదు. 5000 తక్కువకి ఇస్తాను, లేకపోతే 2000 తక్కువకి ఇస్తానని చెప్పను. ఈ వీడియోలో ఇది ఇంత ఏ వీడియోకి ఆ వీడియోకి తక్కువకి ఇస్తానండి, బయట మార్కెట్ అని చెప్తానండి. ఓకే. ఇప్పుడు మా వ్యూవర్స్ అయితే వచ్చి మీకు సబ్స్క్రైబ్ చూపించి ఇలా పలానా యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తాం అని చూపించి మీకు డిస్కౌంట్ అయితే ఇవ్వండి. ఓకే. మినిమం మేము ఏం చేస్తామంటే యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళకి ముందు ప్రయారిటీలో వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఇస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన ప్రైస్ కి కంపేర్ చేసి మాకు వచ్చిన ప్రైస్కే ఇస్తున్నామండి. అయితే యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే ఎక్కడి నుంచో దిల్షుక్ నగర్, లేకపోతే ఎక్కడో గుంటూరు, లేకపోతే విజయవాడ ఎక్కడి నుంచో వస్తారండి, లేకపోతే అమలాపురం ఎక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు. వచ్చినప్పుడు మేము ఏంటంటే వాళ్ళ దూరం నుంచి వచ్చినప్పుడు ఏదోటి సాటిస్ఫై చేయాలని మేము తక్కువకైనా ఇస్తున్నాం. అది డిపెండెంట్ వాళ్ళు వచ్చిన వే బట్టి మేము చూసి ఇచ్చేస్తున్నాం అండి. ఒక్కొక్కరు దాని పని మీద వచ్చేసి కూర్చుంటారు. మాకు ఈ ల్యాప్టాప్ కావాలండి, ఒక 10,000 పెట్టావు కదా, నాకు 9,000కే ఇవ్వాలని అడుగుతారు. ఒక్కోసారి మాకేమైనా లాస్ అయినా కానీ ఒక్కోసారి ఇచ్చేస్తున్నాం అండి. అంటే అన్నీ అట్లా చేయమండి. ఏంటంటే దాని సిచ్యువేషన్ బట్టి చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అది ఇక్కడ చూపించినట్టయితే మీకు అనేది కొంచెం రెగ్యులర్గా ఇచ్చే డిస్కౌంట్తో పాటు కొంచెం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో మీకు ఇంకైనా ఈ షాప్కి సంబంధించి అయినా డీటెయిల్స్ కావాల్సి వస్తే కింద నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది. సార్ పేరు కిషోర్ బాబు గారు.
సో ఆయన నెంబర్కి మీరు ఎప్పుడైనా సరే కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.